హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివిలిస్ రీలోడ్. మా బాబు సెకండ్ బర్త్డే అయితే మేము మాకున్నంతలోనే సింపుల్గా ఇంట్లో అయితే చేసామన్నమాట. నేనైతే ముందే అనుకున్నాను పిల్లల కోసం ఏదైనా ఒక స్వీట్ ఇంట్లోనే చేద్దామని చెప్పి. సో పిల్లలకి గులాబ్ జామ్ చాలా బాగా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి చాలా నచ్చుతుంది కదా గులాబ్ జామ్ అంటే. సో అందుకే నేనైతే ఇంట్లో గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూనే గులాబ్ జామ్ చేసి పెట్టుకున్నాను. మేమైతే చాక్లెట్స్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాము. అందరికి చూడండి, ఈచ్ వన్ మెంబర్ కి ఒక చాక్లెట్ ఇద్దామని చెప్పి తెచ్చామన్నమాట. ఈ చాక్లెట్స్ ఇంకా స్వీట్ తో పాటు పిల్లలకి హాట్ కూడా ఇద్దామని చెప్పి మిక్చర్ పబ్బిళ్ళు అయితే తెచ్చాము. వీటితో పాటు ఈ సమ్మర్ కదా, పిల్లలు అయితే జ్యూస్ అయితే చాలా ఇష్టంగా తాగుతారు. అందుకే కూల్ డ్రింక్ కూడా తెచ్చామన్నమాట చిన్నవి. పిల్లలు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. బాబు బర్త్డేకి అయితే డెకోర్ చేయడానికి సహాయం చేస్తున్నారు అనమాట. పిల్లలు అయితే వచ్చేసారు. అందరూ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. మా బాబు ఫస్ట్ బర్త్డేకి చాలా ఏడ్చేశాడు, సెకండ్ బర్త్డేకి అయితే అంతగా ఏడవలేదు. ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా, ఆటలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ. సో మా బాబు బర్త్డేకి అయితే అందరూ వచ్చారు. వాడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అనమాట బాబు అయితే. ఇప్పుడు చూడండి కేక్ కట్ చేస్తున్నాడు. ఎందుకు మా బాబు భయపడుతున్నాడు అంటే, పిల్లలు చాలా అరిచేశారు గట్టిగా, హ్యాపీ బర్త్డే డుంబు, హ్యాపీ బర్త్డే డుంబు అని. అందుకు వాడు భయపడి వాళ్ళ నాన్న వెనకాల దాక్కున్నాడు అనమాట. ఇప్పుడైతే వాడు కేక్ కట్ చేశాడు, చాలా హ్యాపీగా కట్ చేశాడు, అస్సలు ఏడవలేదనమాట. పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు, కేక్ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట అందరూ. కేక్ కట్టిన తర్వాత అందరూ బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్తున్నారు. చూడండి, నానమ్మ వాళ్ళ తాతయ్య అయితే వెళ్తున్నారనమాట బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. ఇంకా వేరే ఆంటీ కూడా వచ్చారు. చూడండి, ఇప్పుడైతే భయపడుతున్నాడు, ఆంటీ వచ్చారని చెప్పి భయపడుతున్నాడు అనమాట. చూడండి, గిఫ్ట్ తీసుకున్నాడు. గిఫ్ట్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ కేక్ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. పిల్లలకి అందరికి పెట్టించాలి కదా, మేమైతే ఇక్కడ పిల్లలకి అందరికి పెట్టిస్తున్నాము. సైడ్లో అయితే అందరైతే దీవిస్తున్నారు. పిల్లల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అనమాట. అందరు బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత మేమైతే పిల్లలకి కేక్ ఇవన్నీ సర్వ్ చేసాము. ఒక ప్లేట్లో పెట్టించి అందరికైతే ఇచ్చేసామన్నమాట. మా పిల్లలు బర్త్డే అయిపోయినా చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ అక్క వాళ్ళతో బాగా డ్యాన్స్ వేస్తున్నాడు నైట్. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత చూడండి, పిల్లలు అయితే డ్యాన్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇలా అయితే మా బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము మేము. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ఫ్రెండ్స్ మీ విలువైనటువంటి ఆశీర్వాదం మా బాబుకి ఇవ్వండి ప్లీజ్. ఓకేనండి, బాయ్ బాయ్, టేక్ కేర్.